రాష్ట్రంలో చరిత్రను తిరగరాసే రాజకీయం నడుస్తోంది. మెజారిటీ పార్టీలన్నీ ఒప్పుకొని కేంద్రం నిర్ణయం తీసుకొని చివరిదాకా వచ్చిన ప్రక్రియను అడ్డుకునే కార్యక్రమం జోరుగా సాగుతోంది. కోట్ల మంది ఆకాంక్షల్ని దెబ్బతీస్తే రాజ్యాంగ వ్యవస్థపైనే నమ్మకం పోయే ప్రమాదం ఉందన్న నిజాల్ని మన లీడర్లు మర్చిపోయారు. సీమాంధ్రలో పట్టు కోసం సమైక్య డ్రామాలు ఆడుతున్న సీఎం ఈ వ్యవహారంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆయన ప్రస్తావిస్తున్న సమస్యల్లో జల వివాదాలే ప్రధానాంశంగా కనిపిస్తున్నాయి. నిజంగానే విభజన వద్దనడానికి నీటి సమస్యలున్నాయా? సాగునీటికి ఆయువు పట్టుగా ఉన్న శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టుల్లో వాస్తవ పరిస్థితేంటి? దీనిపై V6 స్పాట్లైట్. రాష్ట్ర విభజన జరిగితే నీటి యుద్ధాలొస్తాయని పదే పదే చెప్తున్నారు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి. అవును, విభజన తర్వాత బయటికొచ్చే నీటి వాస్తవాలు తెలిస్తే నిజంగానే యుద్ధం వచ్చే ప్రమాదం ఉంది. దశాబ్దాలుగా అధికారంలో ఉన్న ప్రభుత్వాలు నీటి లెక్కల పేరుతో చేసిన ద్రోహాలన్నీ బయటపడే ప్రమాదమూ ఉంది. ప్రజల సంక్షేమమే లక్ష్యమని చెబుతూ కోట్ల మంది జనాన్ని ముంచేసిన ప్లాన్లు వెలుగులోకి రాకుండా ఉండాలంటే విభజన ఆగాల్సిందే. ఇది తెలుగు వాళ్లంతా కలిసుండాలనే స్వచ్ఛమైన సమైక్యవాదం కాదు, వాస్తవాల్ని దాచిపెట్టి జనం మధ్య చిచ్చు పెట్టే సీఎం మార్క్ సమైక్యవాదం. ఇంతకీ నీటి ప్రాజెక్టుల్లో ఏం జరుగుతోంది? కృష్ణానదిపై కీలకమైన 2 ప్రాజెక్టుల్లో మొదటిది శ్రీశైలం. జల విద్యుత్ ఉత్పత్తే లక్ష్యంగా డిజైన్ చేసిన ప్రాజెక్ట్ ఇది. కానీ ఆ పేరుతో నీటిని వాడుకుంటున్న తీరు, ట్రైబ్యునల్ కేటాయింపులతో పని లేకుండా మళ్లించుకోవడం చాలా కాలంగా వివాదంగా మారింది. ఇలా అక్రమ మళ్లింపుల వల్లే కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా దక్కడం లేదని తెలంగాణ వాదులు, సాగునీటి రంగ నిపుణులు మొదటి నుంచి ఆరోపిస్తున్నారు. దశాబ్దాలుగా ప్రభుత్వంలో ఉన్న నాయకులు ఈ సమస్యను పట్టించుకోకపోవడంతో తెలంగాణ ఉద్యమంలో ఇదో కీలక అంశంగా మారింది. నిజానికి శ్రీశైలం జల విద్యుత్ ప్రాజెక్టు కావడం వల్ల ఈ ప్రాజెక్టు నుంచి ఏ ప్రాంతానికి నేరుగా సాగు కోసం పెద్దగా కేటాయింపులు లేవు. కానీ శ్రీశైలం రిజర్వాయర్లో విద్యుత్ కోసం నిల్వ ఉంచే భారీ నీటిని మాత్రం అడ్డగోలుగా వాడుకోవడానికి ముఖ్యమంత్రి స్థాయి నుంచి జనాన్ని రెచ్చగొట్టి గేట్లెత్తేసుకునే గల్లీ మెంటాలిటీ ఎంపీల దాకా ప్లాన్లు వేస్తూనే ఉన్నారు. మరోవైపు రాయలసీమ కోట మించిపోయినా ఇంకా కృష్ణా జలాలు రప్పిస్తామంటూ కాంట్రాక్టర్లకు దోచిపెట్టే సుజల స్రవంతుల్లో నిధులు ప్రవహిస్తూనే ఉన్నాయి. ఇలా అక్రమంగా కట్టిన ప్రాజెక్టుల కోసం అక్రమంగానే నీళ్లు మళ్లించుకోవడానికి వైఎస్ నుంచి కిరణ్ కుమార్ రెడ్డి వరకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. తాజాగా కిరణ్ కుమార్ రెడ్డి సమైక్యవాదం కూడా అందుకోసమే. శ్రీశైలం దగ్గర పవరు 900 మెగావాట్స్ తెలంగాణ పక్కుంది. ఇప్పుడు ఉన్న మహబూబ్ నగర్ లో ఉంది. మనకు రాయలసీమలో కర్నూల్లో 770 మెగావాట్స్ పవర్ ఉంది. మనకు లెవెల్ వచ్చేది 871 అడుగు పైనే మనకు నీరు వస్తాయి. 871 అడుగు పైన మనకి ఎంత కెపాసిటీ ఉందంటే శ్రీశైలంలో 70 టీఎంసీ నీరు మిగులుతుంది. 70 టీఎంసీ అంటే 2 మనం పవర్ హౌస్ మనం నీరు లేకన్నా మనం వాడామంటే 10 రోజుల పైన నీరు హంద్రీనివాకు వచ్చే పరిస్థితి లేదు. మహబూబ్ నగర్ జిల్లా జూరాల నుంచి కృష్ణానది మన రాష్ట్రంలోకి అడుగు పెడుతుంది. అక్కడి నుంచి కర్నూలు జిల్లా శ్రీశైలంలోనే భారీగా నీటిని నిల్వ చేస్తున్నారు. ఇది జల విద్యుత్ ప్రాజెక్టు కావడం వల్ల పూర్తి స్థాయిలో రిజర్వాయర్ నిండాకే ఇతర అవసరాలకు వాడుకోవాల్సి ఉంటుంది. అలా గరిష్ట నీటి మట్టం 885 అడుగులుండగా 841 అడుగులకే కావాల్సిన నీటిని సీమకు మళ్లించుకునేలా వైఎస్ సర్కార్ జీవో ఇచ్చింది. ఇలా రిజర్వాయర్ పూర్తిగా నిండకుండానే నీటిని అక్రమంగా మళ్లించుకోవడానికి శ్రీశైలం కంటే ఎగువ ఉన్న పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ను ఆధునీకరించుకున్నారు. ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి తెలంగాణకు చేసిన సేవ ఇదే. కృష్ణా జలాల్లో రాయలసీమ వాటా 144 టీఎంసీలు కాగా అందులో దాదాపు 100 టీఎంసీల దాకా తుంగభద్ర కాలువల ద్వారానే ఉపయోగించుకుంటున్నారు. మిగిలిన వాటాకు పోతిరెడ్డిపాడు ఇతర ప్రాజెక్టుల్లో స్పష్టమైన కేటాయింపులు ఉన్నా అంతకు మించి మళ్లించుకోవడానికి ప్రయత్నిస్తున్నారనడానికి స్పష్టమైన ఆధారాలున్నాయి. గాలేరు, నగరి, హంద్రీనీవా, సుజల స్రవంతి, శ్రీశైలం కుడికాలువ, తెలుగ్గంగ, వెలుగోడు, పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి రిజర్వాయర్, సోమశిల, కండలేరు, వెలుగుండ ప్రాజెక్టులకు ఏ కోటాలో నుంచి నీరిస్తారన్నది ఇప్పటి వరకు సర్కార్ చెప్పలేకపోయింది. మిగులు జలాలు అని చెబుతున్నా ప్రాంతాల వారీగా నికర జలాల పంపిణీ పూర్తి కాకుండా వేటిని మిగులు జలాలుగా లెక్కేస్తారన్నది పెద్ద పజిల్.
ఇలా లెక్కాపత్రం లేకుండా ముఖ్యమంత్రులుగా ఉన్నవాళ్ల స్వార్థ రాజకీయం కోసం రాయలసీమకు అసలు వాటాకు రెట్టింపునకు మించి అంటే 350 టీఎంసీలకు పైగా మళ్లించుకునేలా ప్రాజెక్టుల నిర్మాణం చేస్తున్నారు. కరువు సీమగా పేరున్న సీమకు నీళ్లివ్వడాన్ని ఎవరూ తప్పుపట్టరు. కానీ అవి అక్రమ జలాలు కాకూడదు. కృష్ణా జలాలపై హక్కున్న ప్రాంతాల అవసరాలు పూర్తిగా తీరాక ఇతర ప్రాంతాలకు మళ్లిస్తే సమస్య ఉండేది కాదు. కానీ హక్కున్న ప్రాంతాలను ఎండబెట్టి అక్రమంగా మళ్లించటమే ప్రాంతాల మధ్య వివాదాలకు అవకాశమిస్తోంది. దీనికి నేతల అవకాశవాదమే కారణం కానీ ప్రాజెక్టులు నీళ్లు కాదు. విభజన జరిగితే తెలంగాణకే నష్టమని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చెబుతున్నారు. నిజానికి తెలంగాణ కంటే సీఎం కిరణ్కు ఆయన కంటే ముందున్న ముఖ్యమంత్రులు వాళ్ల వారసులకు ఇంకా ఎక్కువ నష్టం జరిగే అవకాశం ఉంది. లేని వాటాపై హక్కు ఉన్నట్టు ఇన్నాళ్లుగా రాయలసీమ ప్రజల్ని భ్రమల్లో పెట్టి మోసం చేసిన బండారం విభజనతోనే బయటపడే అవకాశమూ ఉంది. అదే గనక జరిగితే సీమలో చాలా మంది నాయకుల భవిష్యత్ సమాధయ్యే ప్రమాదమూ ఉంది. ఇదే సీఎం కిరణ్ అసలు భయం. వైఎస్ హయాంలో పోతిరెడ్డిపాడు ఆధునికీకరణతో శ్రీశైలం జలాలను అక్రమంగా మళ్లించడానికి భారీ ప్లాన్ రెడీ అయింది. దీంతో పాటు ఇప్పటికే నిర్మాణంలో ఉన్న మిగులు జలాల ప్రాజెక్టుల కోసం నీటిని మళ్లించుకోవడానికి సర్కార్ ప్రయత్నిస్తోంది. ఇలా మళ్లించుకునే నీటిలో కొంత భాగాన్ని నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు పంపించి కోస్తా ప్రాంతానికి వాటా ఇచ్చినట్టు చెప్పుకోవడం ప్రభుత్వ పెద్దల ఉద్దేశం. విభజన జరగకపోతే ఈ ప్లాన్ను సక్సెస్ఫుల్ గా అమలు చేసేవాళ్లు. కానీ 2 రాష్ట్రాలుగా మారితే రాయలసీమ తన వాటాకు తగినట్టుగా 144 టీఎంసీలను తీసుకునే అవకాశం ఉంది. అంతకు మించి అక్రమంగా మళ్లించే పరిస్థితి ఉండదు. ఇవన్నీ దాచిపెట్టి విభజన వల్ల తెలంగాణకే నష్టమని సీఎం ప్రచారం చేస్తున్నారు. దీన్ని విభజిస్తే చాలా మంది అనుకుంటున్నారు తెలంగాణకు మేలు జరుగుతుంది, సీమాంధ్రకి నష్టం జరుగుతుందని. కాదు, సీమాంధ్ర కంటే ఎక్కువ నష్టం తెలంగాణకే జరుగుతుంది. ఆ నష్టాన్ని జరగకూడదనే చెప్తున్నాను. ఒక విధంగా కాదు, అన్ని విధాల కూడా. ముఖ్యమంత్రి దాచిపెడుతున్న మరో కుట్ర ఉంది. రాయలసీమలో నిర్మిస్తున్న ప్రాజెక్టుల్లో అనంతపురంలోని హంద్రీనీవా ఒక్కటే ఎత్తిపోతల పథకం. మిగిలిన ప్రాజెక్టులకు శ్రీశైలం రిజర్వాయర్ నుంచి పోతిరెడ్డిపాడు ద్వారా కేవలం గ్రావిటీతో ఈజీగా నీటిని మళ్లించుకునే అవకాశం ఉంది. అందుకే శ్రీశైలం నుంచి కనిపించకుండానే జలాలు తరలిపోతున్నాయని చాలా కాలంగా సాగునీటి నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ప్రభుత్వం స్పందించిన దాఖలాలు లేవు. ఇక అన్యాయం, అక్రమం అని గగ్గోలు పెట్టే రాయలసీమ నేతలు కొందరు సీమ జనాన్ని దారుణంగా మోసం చేశారు. వాళ్ల ఆవేదనను రాజకీయం కోసం వాడుకున్నారు. సీమ వాటా నీటిని సక్రమంగా వినియోగించుకోవడం చేతకాని ఈ నాయకులు ప్రాజెక్టుల దగ్గర అక్రమంగా గేట్లు తెరిపించుకోవడంలో మాత్రం ఆరితేరిపోయారు. నంద్యాల ఎంపీ ఎస్పీ వైరెడ్డి లాంటి వాళ్లు ప్రతి ఏటా అధికారులను బెదిరించి మరీ గేట్లు ఎత్తేయడం అలవాటుగా పెట్టుకున్నారు. మంది బలం ఉందని బందిపోటులా నీళ్లు మళ్లించి హీరోయిజంలా ఫీలయ్యే ఇలాంటి లీడర్లకు న్యాయంగా నీళ్లు దక్కాల్సిన ప్రాంతాలకు అన్యాయం చేస్తున్నామన్న విచక్షణ కూడా లేకుండా పోయింది. ఇదే నాయకులు ఇప్పుడు సమైక్యాంధ్ర అంటూ సీమ, కోస్తాంధ్ర ప్రాంతాల్లో ఓట్ల రాజకీయం చేస్తున్నారు. విభజన జరిగితే తెలంగాణకు నష్టమని చెబుతున్న నేతలు ఇన్నేళ్లలో బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం నికర జలాలు ఎందుకివ్వలేదన్న ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోతున్నారు. తెలంగాణకు ఏదో చేస్తున్నామనే పేరుతో ప్రతి చోట ఎత్తిపోతల పథకాలకు శంకుస్థాపనలు చేసి వదిలిపెట్టారు. భీమా, నెట్టెంపాడు, కల్వకుర్తి లాంటి తెలంగాణ ప్రాజెక్టులన్నీ ఎత్తిపోతలే. ఇవన్నీ కలిపినా 60 టీఎంసీలు దాటవు. చిన్న నీటి వనరుల ద్వారా తెలంగాణలో 90 టీఎంసీలు వాడుతున్నట్టు సర్కారు చెబుతున్నా వాటికి లెక్కల్లేవు. తెలంగాణకు న్యాయం చేస్తున్నామనే పేరుతో చేపట్టిన ఎత్తిపోతలన్నీ తడిసి మోపెడయ్యేలా రూపొందించారు. వాటి నిర్వహణకయ్యే విద్యుత్ అవసరాలతోనే తెలంగాణ నష్టపోతుందని ఇప్పుడు సీఎం కిరణ్ స్వయంగా చెబుతున్నారు. ఈ సమస్యలన్నీ కూడా మనం కలిసి ఉంటే మనం ఎక్కడ ఇంటర్నల్ డిస్ట్రిబ్యూట్ చేసుకునే దానికి ఇబ్బంది లేదు. కానీ మనం విడిపోయినప్పుడు ఈ డిస్ట్రిబ్యూషన్ చాలా ఇబ్బందికరమవుతుంది. ఈ సర్ప్లస్ వాటరు హక్కు ద్వారా కోర్ట్స్ కానీ ట్రిబ్యునల్స్ కానీ దిగువ రాష్ట్రానికి హక్కులు ఇచ్చాయి. ఇది ఇబ్బందులు వస్తాయనేది స్పష్టంగా చెప్పటం జరిగింది. శ్రీశైలానికి కన్నమేస్తున్న మన నాయకులు సీమకేదో ఒరగబెడుతున్నామని చెబుతున్నారు. అదే ముసుగులో కోస్తాంధ్రకు గండి కొడుతున్నారు. కృష్ణా డెల్టాకు పోలవరం నీళ్లొస్తాయనే పేరుతో సాగర్ దాకా కూడా కృష్ణా జలాలను రాకుండా చేస్తారన్న అనుమానాలున్నాయి. ఇదే జరిగితే కృష్ణా నీటిలో తెలంగాణ, కోస్తాంధ్ర వాటాకు క్వశ్చన్ మార్క్ పడుతుంది.
విభజన జరిగితే ఈ అక్రమాల లెక్కలన్నీ బయటకొచ్చే అవకాశం ఉంది. అందుకే సీఎంతో పాటు రాయలసీమకే చెందిన విపక్ష నేతలు చంద్రబాబు, జగన్ సమైక్య ముసుగు వేసుకున్నట్టు కనిపిస్తోంది. శ్రీశైలం మళ్లింపు వల్ల తెలంగాణ ఒక రకంగా నష్టపోతే నాగార్జున సాగర్లో జరిగిన వివక్షతో మరో రకంగా నష్టపోయింది. కుడి ఎడమ కాలువలపై ప్రభుత్వాలు సమానంగా చూడకపోవడంతో నీటి వాటాల్లో అన్యాయం జరిగింది. తెలంగాణ ఉద్యమం జరుగుతున్నా ఈ అక్రమాన్ని సరిచేసే ప్రయత్నం చేయలేదు మన సర్కార్. పైగా ఇంకా పెంచి పోషిస్తోంది. అసలు సాగర్లో తెలంగాణకు జరిగిన అన్యాయం ఏంటి? నిజానికి సాగర్ ప్రాజెక్టు నిర్మాణానికి చాలా కాలం ముందే కృష్ణానదిపై భారీ ప్రాజెక్టు ప్రతిపాదన ఉంది. నిజాం కాలంలో పూర్తిగా తెలంగాణకు ఉపయోగపడేలా ప్రతిపాదించిన ప్రాజెక్టు స్థలం నల్గొండ జిల్లాలోని ఏలేశ్వరం. ఇది ప్రతిపాదనలో ఉండగానే ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలోనూ కృష్ణానదిపై ప్రాజెక్టు కోసం ప్రయత్నాలు జరిగాయి. ఇందులో తెరపైకొచ్చిన ప్రాంతం నందికొండ గ్రామం. ఏలేశ్వరం దగ్గర వరద నీటిని పంపడానికి అనుకూలంగా లేకపోవడంతో దిగువన అనుకూలంగా ఉన్న నందికొండ గ్రామాన్ని ప్రాజెక్టు కోసం ఎంపిక చేశారు. స్థలం మార్పుపై తెలంగాణ ప్రజల్లో కొన్ని అనుమానాలున్నా పెద్దగా వివాదం లేదు. 1954లో హైదరాబాద్, ఆంధ్ర ప్రభుత్వాలు చేసుకున్న ఉమ్మడి ప్రాజెక్టు రిపోర్టులో ఇది ఖరారైంది. దీని పేరు తర్వాత నాగార్జున సాగర్ గా మారింది. సాగర్ నిర్మాణం సంగతి ఎలా ఉన్నా డిజైన్, నిర్వహణలపైనే లెక్కలేనన్ని విమర్శలున్నాయి. తెలంగాణకు తీవ్రమైన అన్యాయం జరిగింది ఈ విషయంలోనే అంటున్నారు సాగునీటి నిపుణులు. 1956 నాటి ప్రాజెక్టు రిపోర్ట్ ప్రకారం 2 ప్రాంతాలకు వెళ్లే కుడి, ఎడమ కాలువలకు సమానంగా 132 టీఎంసీల నీటి కేటాయింపులున్నాయి. ఎడమ కాలువ ద్వారా నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో 6,60,000 ఎకరాలు, కోస్తాంధ్రలో 1,30,000 ఎకరాలు సాగవ్వాలి. కానీ కేటాయింపుల్లో అన్యాయం వల్ల తెలంగాణలో ఇప్పుడు అధికారికంగా 5,32,000 ఎకరాలు మాత్రమే సాగవుతోంది. మరో 70,000 ఎకరాలకు ఎత్తిపోతల ద్వారా నీళ్లు అందుతున్నాయి. అంటే మొత్తం 6 లక్షల ఎకరాలు. వీటికి అందే నీరు 100 టీఎంసీలు. అంటే నీటి వాటా తగ్గింది. మరోవైపు కోస్తాంధ్రలో ఆయకట్టును 3 లక్షల ఎకరాలకు పైగా పెంచుకున్నారు. ఆ ప్రాంత నీటి వాటా 111 టీఎంసీలకు పెంచారు. అంటే తెలంగాణకు తగ్గించిన వాటాను కోస్తాంధ్రకు మళ్లించారు. పైగా ఎడమ కాలువ కింద ఆయకట్టును కృష్ణా జిల్లాలోని తిరువూరు, నూజివీడి ప్రాంతాలకు పొడిగించారు. ఈ విషయంలో 1950లో సాగర్ నిర్మాణంలో పనిచేసిన ఇంజనీర్ కేఎల్ రావు కీలక పాత్ర పోషించారు. గొప్ప ఇంజనీర్గా పేరున్న సాగర్ వల్ల కోస్తాంధ్రకే ప్రయోజనం కలిగేలా ఆయన పై స్థాయిలో ప్రభావితం చేశారన్న విమర్శలున్నాయి. ప్రాజెక్టు రిపోర్టులో లేని తిరువూరు, నూజివీడి ప్రాంతాలకు నీళ్లివ్వడానికి ఆయనే కారణమని సాగునీటి నిపుణులందరికీ తెలుసు. దీనికి ప్రతిఫలంగానే కృష్ణా జిల్లా నుంచి ఆయన్ను ఏకగ్రీవంగా పార్లమెంటుకు పంపించారు. కాంగ్రెస్ అంటే పడని కమ్యూనిస్టులు కూడా ఆ పార్టీ అభ్యర్థి కేఎల్ రావుకు మద్దతిచ్చారు. ఆల్రెడీ మనకు న్యాయ నేతలు ట్రిబ్యునల్స్ 2 ట్రిబ్యునల్స్ ఉన్నాయి కృష్ణానదిలో. ఒకటి బిఎస్ కుమార్ ట్రిబ్యునల్, అంతకుముందు బచావ ట్రిబ్యునల్. 2 కూడా ప్రాజెక్టుల వైజ్గా అటు నికర జలాలని, ఇటు మిగులు జలాలని ఏ ప్రాజెక్టుకి ఎంతో కేటాయించింది. స్వచ్ఛంగా ఆ ప్రాజెక్టులు ఏ ప్రాంతానికి పోతే ఆ ప్రాంతానికి ఆ నీళ్ళు వస్తాయి. నిజానికి బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం ఏ ప్రాజెక్టులో అయినా కుడి, ఎడమ కాలువకు సమాన ప్రాధాన్యం ఇవ్వాలి. దీంతో పాటు సాగర్ ప్రాజెక్టు రిపోర్టు ప్రకారం కూడా కుడి, ఎడమ కాలువకు సమానంగా 132 టీఎంసీల నీరివ్వాలి. దీనికి తగ్గట్టుగానే కాలువల నిర్మాణం జరగాలి. కానీ సాగర్లో కుడి కాలువకు 9 గేట్లు పెట్టినా తెలంగాణకు నీరిచ్చే ఎడమ కాలువకు 3 గేట్లు పెట్టారు. కుడి కాలువ వెడల్పు గరిష్టంగా 241 అడుగులు ఉంటే ఎడమ కాలువను 95 అడుగులకే పరిమితం చేశారు. దీంతో సాగర్లో 520 అడుగుల గరిష్ట నీటి మట్టం ఉంటే తప్ప ఎడమ కాలువకు పూర్తి స్థాయిలో నీరందే పరిస్థితి లేకుండా పోయింది. కానీ కుడి కాలువకు మాత్రం 502 అడుగుల నీటి మట్టానికే నీరందే అవకాశం ఉంది. నిజానికి సాగర్ నీటి మట్టం కనిష్టంగా 16 అడుగుల కిందికి ఉన్నా కూడా కుడి కాలువకు నీళ్లు అందుతుంది. ఇది మన నాయకులు, మేధావులు చేసిన నిర్వాకం. సాగర్ ఎడమ కాలువ నుంచి పాలేరు రిజర్వాయర్లో నీటిని నింపి మళ్లించడంలో కనిపించకుండా ఎత్తును తగ్గిస్తూ వచ్చింది ప్రభుత్వం. ఇలా వివిధ దశల్లో నీటి మట్టం 13 అడుగుల ఎత్తు తగ్గిపోవడం వల్ల తెలంగాణలో ఆయకట్టు తగ్గిపోయే ప్రమాదం ఉందని నిర్మాణ సమయంలోనే అసెంబ్లీ ఎస్టిమేట్స్ కమిటీ గుర్తించింది. కానీ ఆ దశలో నిర్మాణంలో మార్పులు చేయలేమని ప్రభుత్వం చేతులెత్తేసింది. అంటే ఉద్దేశపూర్వకంగానే తెలంగాణకు నష్టం జరిగే డిజైన్ను కొనసాగించింది.
దేశం గొప్పగా చెప్పుకునే నాగార్జున సాగర్ పేరుతో తెలంగాణకు రావాల్సిన నీటిని మాత్రం కొల్లగొట్టింది సర్కార్. ఓట్ల రాజకీయం కోసం ప్రాంతాల మధ్య సమన్యాయం మర్చిపోయింది. ఇప్పుడు అదే నేతలు సమన్యాయం అంటూ సీమాంధ్రలో జనం ముందు ఏడుపులు మొదలుపెట్టారు. ఇన్నేళ్లలో ప్రాంతాల మధ్య అసమానతలు పెంచి పోషించిన నాయకులు ఇప్పుడు చేతులు కాలాక ఆకులు పట్టుకుంటున్నారు. తాము చేసిన పాపాలు మరిచిపోయి సీమాంధ్రకు అన్యాయం జరుగుతుందని కొత్త భయాలు రెచ్చగొడుతున్నారు. నిజానికి 1952 నాటి ప్రాజెక్టు రిపోర్ట్ ప్రకారం సాగర్ ఎడమ కాల్వ నల్గొండ జిల్లా రేపాల, సిరికొండల మీదుగా బయ్యారం, ఇల్లెందు, సత్తెపల్లి ప్రాంతాలకు నీరిచ్చేలా ఉండేదని నిపుణులు చెబుతున్నారు. ఇదంతా మార్చేసి నేరుగా పాలేరు రిజర్వాయర్లో కలిపారని గుర్తు చేస్తున్నారు. దీంతో అసలు రిపోర్ట్కు నిర్మాణానికి సంబంధం లేకుండా పోయింది. అలాగే పాకాల జలాశయానికి తీసుకువెళ్లాల్సిన, అక్కడి నుంచి తరలించాల్సిన నీటి మట్టాలను కూడా తగ్గించేశారు. సాగర్ రిజర్వాయర్ నుంచి 30,000 ఎకరాలకు, కాలువల నుంచి 70,000 ఎకరాలకు ఎత్తిపోతల ద్వారా నీళ్లివ్వాలని రిపోర్ట్ చెబుతోంది. దీన్ని కూడా 50,000 ఎకరాలకు తగ్గించేశారు మన నేతలు. ఇంతకంటే ఘోరమైన విషయం రైతుల మధ్య ప్రాంతీయ వివక్ష. ఎడమ కాలువ కింద తెలంగాణ రైతులు ఎత్తిపోతల ఖర్చు తామే పెట్టుకునేలా చేస్తోంది సర్కార్. కుడి కాలువ రైతుల ఎత్తిపోతల ఖర్చును మాత్రం ప్రభుత్వమే భరిస్తోంది. ఈ తేడా ఎందుకో వీర సమైక్యవాది కిరణ్ కు, ఆయనకు ముందున్న ముఖ్యమంత్రులకే తెలియాలి. తర్వాత రెండు ప్రాంతాల రైతులను సమానంగా చూడాల్సిన సర్కార్ ముందుగా కృష్ణా డెల్టాకు ఇచ్చాకే సాగర్ రైతులకు నీళ్లివ్వడం పెద్ద విచిత్రం. ప్రపంచంలో ఎక్కడా లేని సాంప్రదాయాన్ని మన సర్కార్ అమలు చేస్తోంది. ఇక తాజాగా తెరపైకి వచ్చిన దుమ్ముగూడెం టేల్ పాండ్ ప్రాజెక్టు వివాదం 2009 నాటి అంచనా ప్రకారమే దాదాపు 20,000 కోట్లన్న ఈ ప్రాజెక్టులను కిరణ్ సర్కార్ అర్ధరాత్రి తలకెత్తుకుంది. ఇది తెలంగాణలో నల్గొండ, ఖమ్మం జిల్లాకు ప్రయోజనం కలిగిస్తుందని కిరణ్ చెప్పుకుంటున్నారు. కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే, ఇంకా తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ పూర్తి కాకముందే ఈ గోదావరి నీళ్ళని గబగబా తరలించడానికి ప్లాన్ చేసేస్తే రేపొద్దు జీఓఎం దగ్గర గూడ్పా మినిస్టర్ దగ్గర పోయి చెప్తారు, ఆల్రెడీ ఈ ప్రాజెక్ట్ శాంక్షన్ అయిపోయింది సార్, మేము అంచేది దీని మీద ఆమోద ముద్ర వేయండి, స్టాంప్ వేయండి అని. గోదావరి జలాలను 165 టీఎంసీల మేరకు తస్కరించి దాన్ని కృష్ణా డెల్టాకు తరలించి ఇక్కడ 160 ఇస్తున్నాం కాబట్టి పైన కూడా ఆపుకొని తద్వారా రాయలసీమకు తరలించడం ప్రధాన ఉద్దేశం. సాగర్ కింద ఉన్న కృష్ణా రైతులకు గోదావరి జలాలు ఇస్తామని చెప్తూ దుమ్ముగూడెం ప్రాజెక్టు పనులకు అనుమతిచ్చింది రాష్ట్ర సర్కార్. ఇలా సాగర్లో మిగిల్చిన కృష్ణా జలాలను శ్రీశైలంలో ముందే వాడుకునే పక్కా ప్లాన్తోనే దుమ్ముగూడెం మొదలుపెట్టారని సాగునీటి నిపుణులు స్పష్టంగా చెప్తున్నారు. అంతకంటే ముందు ప్రాజెక్టు కాంట్రాక్టర్లకు అడ్వాన్సులిచ్చి పనిలో పనిగా వాటా కొట్టేసే ప్లాన్తోనే కిరణ్ సర్కార్ విభజనకు ముందు దుమ్ముగూడెం పనులకు అనుమతిచ్చినట్టు కనిపిస్తోంది. రాజశేఖర గారు ఉన్నప్పుడు, బాంబేలో ఉన్నప్పుడే ఓ ప్రకటన చేశాడు, ఇట్లా మీరు దుమ్ముగూడెం నుంచి గోదావరి నీళ్ళని తీసుకెళ్ళి కృష్ణానదిలో కలుపుతాం, కృష్ణానదిలో గోదావరి ఇట్లా వచ్చేటువంటి గోదావరి నీళ్లు, పోలవరం నుంచి వచ్చేటువంటి గోదావరి నీళ్లు, ఇవి కాకుండా పులిచింతల ప్రాజెక్టు కడతాం, పులిచింతల నుంచి కొన్ని నీళ్ళు వస్తాయి. ఇక ఇవన్నీ కలిపితే నాగార్జున సాగర్ యొక్క అవసరాలు పూర్తి కావాలా, కృష్ణా డెల్టా అవసరాలు పూర్తి కావాలా. వీటికి ఇవ్వటం వల్ల వీటికి ఉపయోగపడేటువంటి నీళ్లను అక్కడ శ్రీశైలం దగ్గర బంధించి రాయలసీమకు తరలించాలనేది ఆయన అభిప్రాయం ఓపెన్గా చెప్పేవాడు ఆయన ఇదివరకు. ఇలాంటి అక్రమాలన్నీ బయటపడకుండా ఉండడానికే కిరణ్ విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణకే నష్టం అంటూ కొత్త లెక్కలను తెరపైకి తెస్తున్నారు. ఏ ప్రాంతానికి ఎంత న్యాయం చేశారో చెప్పలేకపోతున్న కిరణ్ విభజన తర్వాత నష్టాల గురించి మాట్లాడుతున్నారు. విభజన సమయంలో ఇదే పెద్ద ట్రాజిక్ కామెడీ సీన్. అటు శ్రీశైలంలో ఒకటి, ఇటు నాగార్జున సాగర్లో మరొకటి. రెండింటిలో చేరిన పెద్ద జలగలే ఇప్పుడు సీఎం నుంచి ప్రతిపక్ష నేతల దాకా అందరినీ భయపెడుతున్నాయి. విభజన ఆగితే అవి తాగే నీళ్లకు అంతుండదు. మన నాయకులకు కావాల్సింది ఇదే. విభజన జరిగితే అసలు జలగల బండారమే బయటపడిపోతుంది. సర్కారీ తిమింగళాలు ఆడిన కృష్ణార్పణం నాటకం పబ్లిక్ అయిపోతుంది. ఇదే ఇప్పుడు 3 ప్రాంతాల జనం తెలుసుకోవాల్సిన అసలు నిజం. ఇది V6 స్పాట్లైట్.